మీ జాతక చక్రంలో మనకి కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉండడం వలన గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉంటాయండి ఆ జాతకులకి. కీర్తి ప్రతిష్టలు ఇది ఎంతమంది కోరుకుంటాము? ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటాం కదా. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి మనకి ఎప్పుడు కూడా. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో మనకి కొన్ని గ్రహాలు కొన్ని రాసుల్లో ఉండడం వలన గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉంటాయండి ఆ జాతకులకి. కీర్తి ప్రతిష్టలు ఇది ఎంతమంది కోరుకుంటాము? ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటాం కదా. ఇక్కడ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి మనకి ఎప్పుడు కూడా. బాగా మంచి పేరు సంపాదించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, డబ్బు మంచి పేరు 2 సంపాదించుకోవాలి అనే వాళ్ళు ఒక కేటగిరీ. మనము గడిపేద్దాం, గడిచిపోతే చాలు, మనకి డబ్బు సంపాదన ఏంటంటే ఇల్లు గడిస్తే చాలు, ఇబ్బంది లేకుండా ఉంటే గడిస్తే చాలు అనే ఆలోచన కేటగిరీ వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అంతే కదా. ఫస్ట్ కేటగిరీ ఏంటి? బాగా డబ్బు సంపాదించాలి, డబ్బుతో పాటు కీర్తి ప్రతిష్టలు ఉండాలి, అదంతా ఒకటే కేటగిరీ. ఇప్పుడు నేను చెప్పేది మొదటి కేటగిరీలోకి వస్తారు. నేను చెప్పేది మీకు జాతక చక్రంలో ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే సింపుల్గా ఏదో మనకు గడిచిపోతుందేమో, గడిచిపోతే చాలు అలా ఇష్టం ఉండదు వాళ్ళకి. పైగా వీళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు, గుర్తింపు ఉండాలి వీళ్ళకి కంపల్సరీ. ఎంత డబ్బు అయినా ఉండేవండి. కొంతమందికి డబ్బు కాదు సమస్య, పేరు. నాకు చాలా గొప్ప పేరు ఉండాలండి, గుర్తింపు ఉండాలి సమాజంలో, నాకంటూ ఒక పలుకుబడి ఉండాలి. ఇది ఖచ్చితంగా కొంతమంది కోరుకుంటారు. వాళ్ళకి ఈ గ్రహస్థితి ఉందో లేదో చూసుకోండి. ఎవరైతే అలా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆ గ్రహస్థితి ఉందో లేదో చూసుకోండి. ఈ గ్రహస్థితి ఉంది అంటే మీకు ఖచ్చితంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత డౌన్ఫాల్లో ఉన్నా, ఎంత మీరు నేల మీద పడుకుంటున్నా, తినడానికి తిండి లేకపోతున్నా మీరు ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. ఒకనొక సమయంలో గ్రహస్థితి ఆ మహర్దశ జరుగుతున్నప్పుడు డెఫినెట్గా వెళ్ళిపోతారు. కొంతమంది జాతకాలు చూసినప్పుడు అండి, అయ్యా మాకు తినడానికి తిండి లేదు, అసలు మేము ఏం చేస్తున్నాం మాకే తెలియట్లేదు అంటే, కుటుంబాన్ని వదిలేసి మేము ఎక్కడో ఉంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని కలవడము, వాళ్ళతో సంతోషంగా గడపడం కూడా జరిగింది. చాలామందిని చూసాం అలాగే. నా చిన్నప్పటి నుంచి నేను చాలామందిని చూశాను అలాగే. అర్థమైందండి. ఒక ఆయన అయితే మీరు నమ్మరు, మాదంతా కూడా ఈ తాత ముత్తాతల నుంచి ఇదే జ్యోతిష రంగం కాబట్టి మా చిన్నప్పుడు ఈ పెద్దవాళ్ళు జాతకం చెప్పేటప్పుడు ఒక ఆయన జాతకం చెప్పించుకుంటారు. అప్పుడు ఊహ తెలుసు నాకు, అంటే ఊహ తెలిసినప్పుడు అందుకే పిల్లలతో చాలా జాతకం ఉండాలి, గుర్తుండిపోతాయి చూసుకోండి. అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని, నేను కూర్చున్నాను పక్కన, ఆయన చెప్తున్నారు జాతకము. చెప్తుంటే మా పెద్దవాళ్ళు చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? అయ్యి నువ్వు విదేశాలకు వెళ్ళిపోతావు, కొన్ని కోట్లకు అధిపతి అవుతావు అని చెప్పాడు. ఆయన నమ్మల. ఎందుకంటే విదేశాలకు వెళ్ళి ఆలోచన ఆయనకు లేదు ఫస్ట్ థింగ్. 2 ఆయన అంత పెద్దగా ఏం చదువుకోలేదు, ఏదో మోస్తరుగా చదువుకున్నారు, ఏదో చిన్న పని చేసుకుంటున్నారు. ఆయన చాలా చిన్న ఉద్యోగం అనమాట, అంటే నెల గడిచే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఆయన నేను విదేశాలకు వెళ్ళడం ఏంటి, ఇదేంటి, కోట్లు సంపాదించడం ఏంటి అని చెప్పి అనుకున్నారు. మా పెద్దవాళ్ళు చెప్పేశారు. ఒక 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మహర్దశ రానే వచ్చింది. ఆగే ఒక రోజులు ఆగుతాయండి మనకి, మహర్దశ రానే వచ్చింది. అనుకోకుండా ఆ కంపెనీలో విదేశాలకు వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ రావడము, అందులో ఆయన సెలెక్ట్ అవ్వడము, అక్కడికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా మంచిగా ప్రూవ్ చేసుకోవడము, అందుకని అందులో ఒక పెద్ద పొజిషన్ ఇవ్వడము, మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిపోవడము, ఆ కంపెనీలో ఒక CEO తర్వాత పొజిషన్కి వెళ్ళిపోవడము, కొన్ని కోట్లు ఇప్పుడు సంపాదించడం, అధిపతి అయిపోయారు ఆయన. అలా ఉంటుందండి మన జాతక చక్రంలో. మనకు అదృష్టం ఉంది, ఎవ్వరూ ఆపలేరు. మీకు అదృష్టం లేదు, మనం ఎన్ని కుప్పిగంతులు వేసినా, పిల్లి మొగ్గలు వేసినా మనం ఆ పై స్థాయికి వెళ్ళలేము. ఆ జాతకుడికి అదృష్టం ఉంది, ఎవ్వరూ ఆపలేరు. వాళ్ళకి పరిహారాలు కూడా అవసరం లేదండి.
మీకు అసలు అదృష్టం లేదు, మీ చుట్టూ ఒక దౌర్భాగ్యమే తిరుగుతోంది అనుకుందాం జాతకులకి, అంటే వేరే ఉద్దేశంలో అంటలేదు, వాళ్ళకి అలా నష్టం ఉంది అనుకోండి, వాళ్ళు ఎన్ని పరిహారాలు చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా, ఎన్ని పెళ్లి మొగ్గలు వేసినా వాళ్ళ స్థాయికి వెళ్ళలేరు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఒక గొప్ప స్థాయికి వెళ్తారు. ఎలా అంటే ఇప్పుడు మనం తీసుకుందాం, మీ జాతక చక్రంలో కొన్ని రాసులు చెప్తాను నేను, ఇవి సీక్రెట్ పాయింట్స్ అనమాట. ఈ రాసుల్లో కనుక మీకు ఇప్పుడు నేను చెప్పిన గ్రహాలు ఇలా ఉంటే కనుక మీకు అదృష్టం ఖచ్చితంగా కలుగుతుంది. కేవలం రాశి చక్రంలో, నవాంశలో తీసుకోకండి, కేవలం రాశి చక్రంలో మాత్రం తీసుకోండి. మీకు శనివర్గ గ్రహాలు, గురువర్గ గ్రహాలు అని 2 వర్గ గ్రహాలు ఉన్నాయి. అలాగే శనివర్గ రాసులు, గురువర్గ రాసులు. క్లియర్ కదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే, మనకి గురువర్గ గ్రహాలు, శనివర్గ గ్రహాలు అని 2 ఉన్నాయి. అలాగే గురువర్గ రాసులు, శనివర్గ రాసులు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ యొక్క గురువర్గ రాసుల్లో ఏ రాసులు తీసుకోవాలంటే, కుజుడి యొక్క ఇల్లు అయిన మేషరాశి, వృశ్చిక రాశి 2 రాశులు తీసుకోండి. రవి యొక్క ఇల్లు అయిన సింహరాశి తీసుకోండి. ఈ 3 ఇళ్లల్లో కనుక మీకు గురువు ఉన్నట్లయితే, బృహస్పతి ఉన్నట్లయితే ఆ జాతకులు అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో ఉన్నా సరే ఇక్కడ అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అక్కడ గురువుకి లగ్నాత పాపాధిపత్యం వచ్చిందండి, లేదు అది దుస్థానం అయ్యి గురువు ఉన్నాడండి, అంటే అష్టమ వ్యయస్థానాలు అయ్యి గురువు ఉన్నారండి, పర్వాలేదు. గురువుకి పాపాధిపత్యం వచ్చింది, పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉన్నట్లయితే అర్థమైందండి, వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా సరే ఒక ఉన్నత స్థితికి ఒక రోజు ఖచ్చితంగా వెళ్తారు. అది తథ్యము. గురువర్గ రాసులైన మేష, వృశ్చిక రాశి, సింహరాశుల్లో గురువు ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. ఎందుకు ఇలాగా అంటే కనుక, మేషరాశి తీసుకున్నప్పుడు ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి, అంతే కదా. గురువు ఇల్లు భాగ్యస్థానం అవుతుంది, ధనస్సు. వృశ్చిక రాశి తీసుకున్నప్పుడు గురువు ఇల్లు ధనస్థానం అవుతుంది. సింహరాశి తీసుకున్నప్పుడు గురువు ఇల్లు పంచమ స్థానం అవుతుంది. క్లియర్ అయిందా మీకు? మేషరాశి తీసుకున్నప్పుడు ధనుస్సు రాశి ఏమైందండి? భాగ్యస్థానం అయింది. వృశ్చిక రాశి తీసుకున్నప్పుడు ధనుస్సు రాశి ఏమైందండి? ధనస్థానం అయ్యింది. సింహరాశి తీసుకున్నప్పుడు సింహరాశి నుంచి ధనుస్సు రాశి చూసుకుంటే పంచమ స్థానం అయింది. మీకు మేషరాశి నుంచి చూసుకుంటున్నా, సింహరాశి నుంచి చూసుకుంటున్నా, వృశ్చిక రాశి నుంచి చూసుకుంటున్నా, ధన పంచమ భాగ్య స్థానాలు ధనుస్సు రాశి అయింది. అలాంటి ధనుస్సు రాశికి అధిపతి అయిన గురువు ఈ రాశుల్లో కనుక ఏ ఒక్క రాశిలో ఉన్నా ఆ జాతకులు అదృష్టవంతులు. వాళ్ళు ఒక బంగారు పూలతోటి పూజ చేసి జన్మించిన వాళ్ళు అవుతారండి. బంగారు పూలతోటి పూజ చేసి జన్మించిన వాళ్ళు అవుతారు, ఖచ్చితంగా అవుతారు. అదృష్టం ఉంటుంది ఈ జాతకులకి. కష్టాలు పడతారు, కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది వీళ్ళకి. వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ జాతకులు, వాళ్ళు అంత అదృష్టాన్ని పొందుతారు. గుర్తుంచుకోండి, మీరు ఏమైనా ఒక ఎర్లీ ఏజ్లో మీరు కష్టాలు పడుతుంటే కంగారు పడద్దండి. మీ చదువు అయిపోయి మీరు ఉద్యోగము లేదా వ్యాపారం మీరు ఏ రంగంలోకి వెళ్తారో ఆ రంగంలో వెళ్ళేటప్పటికీ చాలా ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతారు ఈ జాతకులు. మేషరాశిలో కానీ, సింహరాశిలో కానీ, వృశ్చిక రాశిలో కానీ గురువు ఉండాలి. తర్వాత నక్షత్రాలు, ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు ఏంటన్న తర్వాత, అసలు ముందు ఈ రాశిలో ఉండడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ నక్షత్రాలను బట్టి ఆయన కష్టాలు, ఆ జాతకుడి యొక్క కష్టాలు, ఇవన్నీ ఏదైనా ఒక పాయింట్ చెప్తున్నప్పుడు వెంటనే కామెంట్లు ఏంటంటే నక్షత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని పెడుతున్నారు కొంతమంది. సగం సగం వింటారు నా వీడియోస్ వాళ్ళు, అదే వచ్చిన బాధ. పూర్తిగా వినరు. ఒక కంటెంట్ చెప్తున్నప్పుడు అక్కడ వరకే అది నక్షత్రాలు ఇంపార్టెంట్ నాకు తెలియదండి, మళ్ళీ మీరు నాకు చెప్పాలా,
లేకపోతే నేనేమో ట్యూషన్ రావాలా మీ దగ్గరికి, ట్యూషన్ నేర్చుకోవాలా? అంతే కదండి. రాశిలో ఉండడం ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ నక్షత్రాల్లో ఉండడం. అది అందరికీ తెలిసిన విషయమే. మీరు కొత్తగా ఏదో కామెంట్లో మాకు తెలియజేయక్కర్లా నక్షత్రం కూడా ఇంపార్టెంట్ అని. అర్థమైందా? ఒక్కొక్క కంటెంట్ ఒక్కొక్క పాయింట్ చెప్తాం, పాయింట్ని బట్టి అక్కడి వరకే తీసుకోవాలి మీరు. నక్షత్రాలు చెప్తున్నప్పుడు నక్షత్రాలు, ఇక్కడ ఏంటంటే నక్షత్రాలు కూడా ఇంపార్టెంట్. ఎంత నక్షత్రాలు ఇంపార్టెంట్ అయినప్పుడు ఈ రాసుల్లో ఉండడం ఒక అదృష్టం. సరే, శనివర్గ రాసులు ఇంకా ఇక్కడతో ఆపేద్దాం. శనివర్గ రాసులు, శనివర్గ రాసుల్లో మిథున రాశి. మిథున రాశిలో కనుక ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పే గ్రహాలు ఉన్నాయో వాళ్ళు అదృష్టవంతులు. ఏంటంటే మిథున రాశిలో కనుక శుక్రుడు ఉన్నా, అంటే మరి శనివర్గ గ్రహాల్లో శుభగ్రహం ఎవరు? శుక్రుడు కదా. తర్వాత శుభగ్రహం ఏంటి? వెంటనే మనం బుధుడు చెప్పుకుంటాం. మరి బుధుడు కూడా శనివర్గ గ్రహమే కదా. మీ మిథున రాశిలో శుక్రుడు ఉన్నా, బుధుడు ఉన్నా, వీళ్ళు కూడా అత్యంత అదృష్టవంతులు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా అండి? గురువర్గ రాశుల్లో అయిన నైసర్గిక శుభుడైన గురువు కూడా మిథున రాశిలో ఉన్నట్లయితే అది మరి శనివర్గ రాశే అయినప్పటికీ, గురువు ఉన్నప్పటికీ కూడా ఆ జాతకులు కూడా అదృష్టాన్ని పొంది తీరుతారు అని చెప్పచ్చు. మిథున రాశి మరి శత్రువర్గ గ్రహము గురువుకి, ఎందుకంటే మిథున రాశి శనివర్గ రాశి అయినప్పటికీ అక్కడొకటి నైసర్గిక శుభుడైన గురువు ఉండడము చాలా చాలా మంచిది. గురువు చూడడం కాదండి, ఇక్కడ గురువు దృష్టిల గురించి మాట్లాడట్లేదు, గురువు ఉండడం గురించి చెప్పుకుంటున్నాం. అది గమనించుకోండి మీరు. అర్థమైందండి? ఇందాక మేష, సింహ, వృశ్చిక రాశిని చెప్పుకున్నాం, అక్కడ గురువు ఉన్నా, మిథున రాశిలో శుక్రుడున్నా, బుధుడున్నా, గురువు కూడా ఉన్నా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఒక ఉన్నత స్థితికి డెఫినెట్గా వెళ్తారు. వాళ్ళు ఆ సుఖాన్ని అనుభవిస్తారు, ఆ విజయాలను అనుభవిస్తారు ఖచ్చితంగా. జాతకం వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ఒక గుర్తింపు ఉంటుంది ఖచ్చితంగా. జాతకం బాగుంది అంటే కనుక ఒక సెలబ్రిటీ స్టేటస్, ఒక ఉన్నత స్థితి, మంచి బంగ్లా, వెహికల్స్, అంటే ఎలా అంటే కోట్ల సంపద వీళ్ళ సొంతం అవుతుంది. అది ఎలా అయినా రావచ్చండి. అది నేను ఎలా చెప్పగలను మీకు? మీ అదృష్టం మొత్తం జాతకాన్ని బట్టి చెప్పాలి. ఈ ఒక్క పాయింట్ నుంచే చెప్పేయలేం కోట్ల సంపద వస్తుంది అని చెప్పచ్చు అంతే. మీ జాతి చక్రంలో దాన్ని బట్టి ఈ ద్వారా మీకు కోట్ల సంపద వస్తుంది అని చెప్తాం. ఈ ఒక్క పాయింట్ని బట్టి మాత్రం చెప్పేయకూడదండి, ఓకేనా? కానీ కోట్ల సంపద ఖచ్చితంగా వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది అన్నది జాత చక్రం మొత్తం స్టడీ చేసుకోవాలి అంతే. మంచి డబ్బు ఉన్న వాళ్ళు అవుతారు, ఉన్నత స్థితికి వెళ్తారు, వాళ్ళు అదృష్టవంతులు. మీ జాత చక్రం చూసుకోండి, అందులో నేను చెప్పిన గ్రహాలు ఉన్నాయో చెక్ చేసుకోండి. మెయిన్ ఈ గ్రహాలు ఉండాలి. మీరు చెప్పినట్టు మాకు ఈ రాశిలో గ్రహాలు ఉన్నాయండి, అయినా ఇబ్బందులు తప్పట్లేదు అనుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, ఎందుకంటే ఎంత ఇబ్బందులు పడ్డా ఈ రాశుల్లో కనుక ఇలా నేను చెప్పిన గ్రహాలు ఉంటే ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితికి వెళతారు. జాతకం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. లేదండి మాకు అసలు అవి ఏం కనిపించట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం చేసుకోవాల్సిన ఖచ్చితంగా పరిహారాలు చేసుకోవాలి. వాళ్ళు ఇలా ఉండి గ్రహాలు ఎలా లేకుండా ఉంటే వాళ్ళకి పరిహారం ఏమీ రాదండి, ఉపయోగపడదండి, వదిలేసేయండి. మేషరాశిలో మీకు గురువు లేడు, వదిలేసేయండి. సింహరాశిలో మీకు గురువు లేరు, వదిలేసేయండి. వృశ్చికంలో గురువు లేరు, వదిలేసేయండి. మిథునంలో గురువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ లేరు, వదిలేసేయండి. ఇంకా మీరు పట్టించుకోవద్దు. ఇన్ కేసు ఉండి మీకు ఇబ్బందులు ఎవరైతే పడుతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే మీరు యథావిధిగా గురు బలాన్ని పెంచుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు అదృష్టం అన్నది కలుగుతుంది. గురుబలం పెంచుకోవడం ఎలాగా? చాలా సింపుల్. మీరు గురుబలం పెంచుకోవడం ముఖ్యంగా మీరు గురుబలం పెరగాలి అంటే వాళ్ళ మెడలో కానీ చేతికి కానీ ఇలా ఉన్నవాడు పసుపు రంగు మాల ఏదైనా సరే మెడలో కానీ చేతికి కానీ పెట్టుకోండి. పసుపు రంగు పూసలు మనకు దొరుకుతూ ఉంటాయి, అవి తీసుకోవడము, ఎక్కడైనా ఆలయంలో దేవుడి పాదాల దగ్గర పెట్టించుకోవడం, గురువారం నాడు అది మెడలో వేసుకోవడం, లేదా చేతికి కట్టుకోవడం. పసుపు రంగు మాల పూసలు ఉండాలి. పసుపు రంగు పూసలు దొరుకుతాయి మనకి, అది మీరు మెడలో కానీ చేతికి కానీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ అమావాస్య తర్వాత వచ్చే మొదటి గురువారం ఏదైతే ఉంటుందో ఆ రోజు పసుపు రంగు తీపి ప్రసాదాన్ని
గురు దేవాలయాల్లో సమర్పించాలి. ఎంత? ఒక అర కేజీ పసుపు రంగు స్వీట్, లేదా పసుపు రంగు పండ్లు, అరటిపళ్ళు ఉంటాయి పసుపు రంగు స్వీట్ కానీ మీరు దేవాలయంలో నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గురువారం చేస్తూ ఉండండి. మెడలో మాత్రం తీయకండి, అలా కంటిన్యూ చేయండి. మీకున్న గురుబలం పెరుగుతుంది, మీకున్న ఇబ్బందులు తగ్గుతాయి, మీకున్న నెగిటివిటీ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.